డీటెయిల్స్ చూస్తే విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రజాప్రతినిధుల క్రీడోత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ప్రజాప్రతినిధుల క్రీడోత్సవాలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. నేటి నుంచి 3 రోజుల పాటు ప్రజాప్రతినిధుల క్రీడోత్సవాలు జరగనున్నాయి. టగ్ ఆఫ్ వార్, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్ ఆటల్లో నేతలు పాలుపంచుకోనున్నారు. రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని పెంపొందించే లక్ష్యంతో లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేశారు. క్రీడాంధ్రప్రదేశ్ నినాదంతో శాప్ ఆధ్వర్యంలో క్రీడా సంబరాలు జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం ఒక రెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రైట్ రాజ్ కుమార్, ఏంటి అప్డేట్స్ దీనిపై? మొత్తానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సంబంధించినటువంటి లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం కొద్దిసేపటి కిందటే విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా జరుగుతుంది. ప్రత్యేకించి దాదాపుగా 14 విభాగాలకు సంబంధించినటువంటి క్రీడల్లో ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు పాల్గొనబోతున్నారు. ప్రత్యేకించి ఆట విడుపు కార్యక్రమాన్ని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అటు శాసనసభ జరిగేటువంటి సమయాల్లో ప్రత్యేకించి అందరినీ కూడా క్రీడాంధ్రప్రదేశ్ గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా ఒక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు ప్రత్యేకించి కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రత్యేకించినటువంటి నేపథ్యంలో అటు కొద్దిసేపు కిందటే అటు దీన్ని ప్రారంభించినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి. శాసనసభ్యులందరూ కూడా చాలా ఆనందోత్సాహాలతో ఈ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ప్రత్యేకించి గతంలో కన్నా ఈసారి మెరుగ్గా మహిళలు మరింతగా ముందుకు వచ్చి దాదాపుగా మహిళలతో పాటు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అందరూ కూడా కలిపి దాదాపుగా 158 మంది ఈ ఆటల్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొట్టమొదటి ఇందాకే టగాఫోర్ కార్యక్రమాన్ని జరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకించి అటు చింతకాయల అయ్యన్న పాత్రుడు అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఇద్దరు కూడా కలిసి 2 టీములుగా విభజించి ఇందాక టగాఫ్ వార్ ప్రారంభించడం జరిగింది. ప్రత్యేకించి ఏదైతే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు క్రీడలను ప్రోత్సహించేటువంటి విధంగా శాప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. అటు శాప్ చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇటు దానిలో భాగంగానే ప్రతి జిల్లా నియోజకవర్గ ప్రాంతాల్లో కూడా ఇదే విధమైనటువంటి క్రీడా స్ఫూర్తిని ఆ విధమైనటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రోత్సహించేటువంటి విధంగా ఈ విధానాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ముందుకు తీసుకెళ్తే చాలా శుభ పరిణామం అని ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేకించి 3 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమానికి చాలా పెద్ద ఎత్తున అనూహ్యమైనటువంటి స్పందన ఉంది. ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు లోకేష్ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటే తమకు చాలా ఆనందంగా ఉంటుందని కూడా శాసనసభ్యులందరూ కూడా ప్రకటనలు చేస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో మరి ఎలా ఉండబోతుంది అనేది కూడా 3 రోజులు చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఈ ఆటల పోటీల్లో పాల్గొనేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఇప్పటికే ఇంకా రవీంద్రనాథ్ తో పాటు మరికొందరు కొద్దిసేపటి కిందటే ఈ కార్యక్రమానికి ప్రారంభించడం జరిగింది. నిన్న ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి లోగో తో పాటు కార్యక్రమానికి సంబంధించినటువంటి టీ షర్ట్స్ కూడా నిన్న ఆవిష్కరించడం జరిగింది. ప్రతిష్టాత్మకంగా ఈ రోజు నుంచి ప్రారంభించారు కాబట్టి 3 రోజుల పాటు చాలా ఆహ్లాదంగా ఎమ్మెల్యేలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పుకోవచ్చు. యమునా, థ్యాంక్ యూ రాజ్ కుమార్.
విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రజాప్రతినిధుల క్రీడోత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ప్రజాప్రతినిధుల క్రీడోత్సవాలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. నేటి నుంచి 3 రోజుల పాటు ప్రజాప్రతినిధుల క్రీడోత్సవాలు జరగనున్నాయి. టగ్ ఆఫ్ వార్, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్ ఆటల్లో నేతలు పాల్పంచుకోనున్నారు. రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని పెంపొందించే లక్ష్యంతో లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేశారు. క్రీడాంధ్రప్రదేశ్ నినాదంతో శాప్ ఆధ్వర్యంలో క్రీడా సంబరాలు జరుగుతున్నాయి. విజయవాడలో లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది. లైవ్ చూద్దాం. ఫస్ట్ మ్యాచ్ క్రికెట్ మ్యాచ్ పల్లా శ్రీనివాస్ గారు